అనంతపురం జిల్లా రైతాంగం ప్రజలు దిక్కుతోచని స్థితిలో కష్టాల కూడల్లో ఉన్నప్పుడు నేను ఉన్నానంటూ మీ అందరికి కూడా అండగా ఉంటానంటూ వచ్చిన మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు విశ్వేశ్వరరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ గారు, మాజీ శాసన మండలి సభ్యులు శివరామరెడ్డి గారు, రఘురామ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, రైతు సోదరులు, రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన భారతదేశంలోనే అత్యంత కరువు జిల్లా లేదంటే రాయలసీమ జిల్లాలు, మరి ముఖ్యంగా కూడా అనంతపురం జిల్లాలు. ఇక్కడ పిలవగానే కరువు అనేది కూడా తాండవిస్తూ ఉంటుంది. తాగడానికి కూడా నీళ్లు లేని జిల్లా మన జిల్లాలన్నీ కూడా. అటువంటి జిల్లాలలో తాగునీరు, సాగునీరు అందించాలంటే ఇక్కడ మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూములకు కూడా సాగునీరు అందించాలంటే కృష్ణా జలాలే శరణ్యమని చెప్పేసి మన పెద్దలు కానీ మనమందరూ కూడా ఎన్నో కూడా పోరాటాలు చేసిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అనేకమైన పోరాటాలు చేశాం. ఆ పోరాటాలని కూడా సాకారం చేసేసి ఆ రోజు మొన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అందరినీ ప్రారంభించాలని చెప్పేసి ఒడిశాలో ప్రారంభించారు 87లో. కానీ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా ప్రజలను మోసగించడానికి 2 తూర్లు పునాది వేశారు. 96లో ఫిబ్రవరి 11వ తేదీ ఈ ఉరవకొండలోనే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పునాది రాయి కూడా వేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు కూడా పోలేదు. ఆ తర్వాత మళ్ళా కూడా తిరిగి కూడా 99లో కూడా పునాది రాయి వేశారు. ఆయన ఉండిన 9 సంవత్సరాల్లో అందరి నీవా కాలం అనేది కూడా 1 కిలోమీటర్ కూడా ముందుకు పోలేని విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అలాగే ఆ తర్వాత వచ్చిన మన ముఖ్యమంత్రి జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ జిల్లాలను సస్యశ్యామం చేయాలంటే, మరి కూడా కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో కూడా బంగారు పంటలు పండించాలంటే కృష్ణా జలాలే శరణ్యమని చెప్పేసి అందరి నీవా ప్రాజెక్టుని రూపకల్పన చేసి 6 లక్షల ఎకరాలకు ఈ జిల్లాలో హిందూపురం కావచ్చు, మరకసిర కావచ్చు, గుంటకల్లు, పెనుగొండ నియోజకవర్గాల్లోని 352 చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని రూపకల్పన చేసేసి 2004లో ప్రారంభించారు. ఆయన ఉండిన 5 సంవత్సరాల్లోనే ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఏ ఆశయంతో అయితే పనిచేశారో దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి, దాని నీరు కూడా ఇవ్వాలని చెప్పేసేసి మేము అప్పటి ప్రజాప్రతినిధులుగా అప్పటి ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి చేసేసి మొదటి దశ అనేది కూడా ప్రధానమైన కాలువను కూడా పూర్తి చేసి 2012లో ఫిబ్రవరి 29 ఈ జడిపల్లి రిజర్వాయర్ కూడా తీసుకొచ్చిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఫిబ్రవరి 18 నుంచి శ్రీశైలం మాల్యాల దగ్గర నుంచి కూడా నేను కానీ రఘువీరెడ్డి గారు కానీ ఆ దినం ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజానికంతో కూడా నడుచుకొని కూడా వచ్చేసి ఇక్కడికి నీరందించాం. కానీ మళ్ళా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా కూడా ఇక్కడ భూమికి ఒక అంగళాన్ని కూడా తరపలేని విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రూపకల్పన చేశారో 6 లక్షల ఎకరాలకు నీరు అనేది ఇవ్వకుండా, ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వకుండా దాని గండి కూడా కొడుతూ భూగర్భ ఈ రోజు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా బంగారు పంటలు పండించేదానికి అవకాశం అనేది కూడా ఇవ్వకుండా ఈ రోజు దాని అన్ని కూడా ఎగనామం పెట్టి ఆయకట్టుకు ఎగనామం పెట్టి గండి కొడుతూ కేవలం భూగర్భ జలాలు పెంపొందించే నీతిగా లేకుంటే పక్క జిల్లాలకు ఇచ్చే దిశగా కూడా దీన్ని మార్చాలని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఆ కుటిల ప్రయత్నాన్ని వారు ఎదుర్కొనలేక
ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కూడా వంత పాడుతున్నారు. ఈ రోజు మన జిల్లాలోనే మంత్రులు, ఎంపీలు, అలాగే కూడా ఎమ్మెల్యేలు. కానీ ఈ భూములకు నీరు అంచాలి మరి లేదు కాబట్టి దీన్ని గండి కొట్టంటే దాన్ని మేము చూస్తూ ఊరుకునే లేదని చెప్పేసి ఏది ఏమైనా కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క మెడలు వంచైనా కానీ ఈ జిల్లాలో నీరు అందించాలని చెప్పేసి ఈ రోజు దీక్ష జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తున్నాను. కానీ ఈ దీక్ష చేస్తుంటే దీని వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయేసి నీరు ఇవ్వండి ఆయకట్టని చెప్పి అడగకుండా ఆ ధైర్యం లేకుండా స్వార్థంతో వారు పనులు చేపించుకునే దాంట్లో ముఖ్యమంత్రిని పొగుడుతూ కాలయాపన చేస్తున్నారు. అలాగే ఈ దీక్షను పక్కదారి పట్టించడానికో ఈ దీక్షను భగ్నం చేయడానికో కుటిల ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజు చెప్తున్నారు ఈ జిల్లాలో నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్తున్నారు మేము 70 చెరువులకు నీళ్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. నిజమా? ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సింది కేవలం 23 టీఎంసీలు ఈ జిల్లాకు ఇప్పటికే అందరి నివా ద్వారా కూడా ఎప్పుడు లేని విధంగా కూడా వచ్చినాయి. 23 టీఎంసీలు అంటే 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి. కానీ అరకొరగా 70 చెరువులకు మాత్రం నీరు ఇచ్చినామని చెప్పేసి నిస్సిగ్గుగా ఈ దినము మంత్రులు ప్రకటిస్తున్నారంటే ఇంతకంటే కూడా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు దీనన్నీ కూడా భూగర్భ జలాలు పెంపొందిస్తే మనకు వ్యవసాయం అనేది కాదు, భూములన్నీ కూడా పారినప్పుడు మాత్రమే ఇక్కడ పంటలు కూడా పండుతాయని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నారు కాబట్టి, మేమంతా ప్రజాప్రతినిధులుగా ఉన్నాము కాబట్టి ఆ రోజు మొదటి దశను పూర్తి చేసుకోగలిగినాం. 2వ దశలో కూడా 80% కూడా పూర్తి చేయగలిగినాం. వీళ్ళు ఒక రోజు కూడా చేయలేదు. వీరు చేసిందల్లా కూడా ఈ 2.5 సంవత్సరాలు ఏమంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా అని పేరు పెడితే ఒక జీవో ద్వారా ఆ పేరును తొలగింపించేటట్టు మాత్రం చేశారు. అలాగే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు మొదటి దశలో 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఒక జీవో ద్వారా ఆయకట్టుకు ఒక మరణ శాసనం అనేది కూడా రాసింది ఈ ప్రభుత్వం తప్ప మరొకటి మాత్రం చేయలేదని చెప్పి మీకు మనం చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఉద్యమిస్తాం, అంతవరకు లేదు అని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. ఈ రోజు రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి? ఈ రోజు రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉండేవారు కూడా పట్ట కూటి కోసము కూలివారుగానో యాచకులుగానో ఈ రోజు బొంబాయి కేరళ వరకు కూడా యాచకులుగా అడుక్కుతున్నారంటే అంతకంటే కూడా దుర్భరమైన పరిస్థితి లేరు. వీరిని గురించి మాట్లాడలేదు మన ప్రజాప్రతినిధులు, వీరిని ఏమాత్రం గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కుమారుడో చంద్రబాబు నాయుడు మడువుల గురించి వీరు పొగుడుతూ మాట్లాడుతున్నారు తప్ప సిగ్గులేక ఇంతమంది రైతులు ఇతర స్థలాలకు పోయి బిచ్చమెత్తుకుంటుంటే వాళ్ళని గురించి మాత్రం ఒకనాడు కూడా మాట్లాడలేని ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మన జిల్లాలో ఉన్నారు. బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. అందుకోసమే ఈ రోజు మనమంతా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనకు నోటి కాడికి వచ్చిన నీళ్ళని ఈ రోజు తీసివేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు గుంట నక్కలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా మన బంగారు భూములకు తరలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఏదైతే రూపకల్పన చేశారో దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం వస్తే మనం అందరూ కూడా ఎన్ని పోరాటాలకైనా కూడా సంసిద్ధులు కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తూ, అలాగే మీ అందరికీ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ అనేది లేదు, ఇన్పుట్ సబ్సిడీ అనేది లేదు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఈ జిల్లాలో వేరుశనగకాయలు పండకపోతే ఆ వేరుశనగ చెట్టకు ఎండిపోయిన వేరుశనగకే కాసులు పండించిన వాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ రోజు ముష్టి ఎకరాకు 3,000 కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు కూడా నెలకొని ఉన్నాయి. అందుకోసమే మనమంతా కూడా ఉద్యమిస్తాం.
అంతవరకు విశ్రమించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజాప్రతినిధులకు ఈ జిల్లాలో సీనియర్లు ఉన్నారు. ఒక తూరితి కూడా కాదు, 4 మార్లు 5 మార్లు 6 మార్లు కూడా ఎన్నుకోబడిన వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జపము ఆపివేసి ఈ జిల్లా ప్రజానికాన్ని గురించి, ఈ జిల్లా రైతాంగం గురించి, ఈ జిల్లాలో వలసలపైన వారి గురించి, ఈ జిల్లాలో ఇతర రాష్ట్రాలకు పోయి యాచక వృత్తి వారి గురించి ఆలోచించమని చెప్పేసి వారిని ఆడుకోవడానికి ముఖ్యమంత్రి పైన మీరందరూ కూడా ఒత్తిడి తీసుకొని రండి. చేత కాకపోతే నోరు ముచ్చుకొని కూర్చోండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పని చేసి ఈ భూములకు నీరు పారిచ్చే ఉతి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా ప్రజానికం తరపున నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఈరోజు చూశారు, ఈరోజు కేరళలో యాచక ఉన్నమ్మా బాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా ప్రజల తరపున నేను మనవి చేసేదేమంటే, ఈరోజు కేరళలో కానీ బొంబాయిలో కానీ కూలి పని చేయడానికో లేకుంటే ఈరోజు ఎవరైతే శక్తి లేని వారు యాచక వృత్తి చేసుకొని బతుక్కుంటున్నారనేది కూడా ఈరోజు 2-3 సంవత్సరాల నుంచి కూడా వింటూనే ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. వారిని గురించి ఆలోచించలేదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనవి చేసేదేమంటే, తప్పకుండా కూడా ఆలోచించి అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కూడా కేరళకు పోయి ఆ రైతాంగానికి కూడా వాళ్ళందరూ కూడా ఒక ధైర్యం ఇచ్చేసే పరిస్థితి కూడా తీసుకొని రావాలని చెప్పేసి, అవసరం వస్తే వారి కోసమైనా కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లు కూడా మనమే ఇక్కడ భిక్షాటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో కూడా భిక్షాటన కూడా చేసేసి వారికి మనకు సాయం చేసేదానికి కూడా మీరు అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.